టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. టాప్ డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తో శ్రీదేవి ఆడిపాడితే ఇప్పుడు ఆయన మనవడితో శ్రీదేవి కూతురు జాన్వీ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఈ మూవీలో మరో విశేషం ఏంటంటే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆచార్య మూవీ ఫ్లాప్ తర్వాత కొరటాల శివ ఎంతో కసిగా ఈ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే దేవర మూవీకి సంబంధించిన గ్లిమ్స్ 3 లిరికల్ సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా దేవర ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయే లెవెల్లో సాగుతుంది. నార్త్ అమెరికా ప్రీ సేల్స్ లో దేవర $1.1 మిలియన్ రాబట్టింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే కనీసం ట్రైలర్ కూడా విడుదల కాకుండానే 1 మిలియన్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా దేవర చరిత్ర సృష్టించింది. ఇక ఈ మూవీ రిలీజ్ నాటికి దేవర అడ్వాన్స్ బుకింగ్స్ 3 మిలియన్స్ దాటే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెల్లవారుజామున 1:08 ప్రీమియర్స్ వేయనున్నారు. ఇక మూవీ రిలీజ్ కు 18 రోజులు ఉండగానే దేవర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ అయ్యింది. విశ్రాంతి లేకుండా ప్రమోషన్స్ వర్క్ చేసుకుంటూ పోతుంది. అటు ముంబై, ఇటు హైదరాబాద్, ఆ తర్వాత చెన్నై, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ప్రమోషన్స్ చేసుకుంటూ పోయేందుకు మేకర్స్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా దేవర దండయాత్ర కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు మరో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో తారక్ కబుర్లు చెబుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా తారక్ ఇంటర్వ్యూ ఉంటుందట. ఇలా ప్రతి ఒక్కటి వర్కౌట్ అయ్యేలా దేవర యూనిట్ దూసుకుపోతుంది. ఇవంతా కూడా సినిమాను మరింత హైప్లోకి తీసుకెళ్లున్నాయి. ఇవే కాకుండా మేకర్స్ రిలీజ్ చేస్తున్న ఒక్కో పోస్టర్ పెను తుఫానులా అలజడి రేపుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ట్రైలర్ టైం అప్డేట్ ఇస్తూ సముద్రంలో తారక్ కత్తి పట్టుకొని నడుస్తున్న లుక్ అదిరిపోయింది. చేతులు కట్టుకొని గంభీరంగా చూస్తున్న మరో లుక్ చూస్తుంటే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తున్నాయి. ఇలా ఈ 2 లుక్స్ ను ఒకే పోస్టర్ లో చూపించి నందమూరి ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఇక సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే మాత్రం దేవర సునామీ వేరే లెవెల్లో కొనసాగుతుందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.